నమస్తే. సామాన్యుని చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన వేట్లపాలెంలో బాణాసంచా తయారీ చేసేటువంటి పరిశ్రమలో ఒక బ్లాస్టింగ్ అనేది జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపుగా 23 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది వారు ఇప్పుడు హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. ఓకే, మంచిదే. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులను వారిపై వేటు పడింది. ఆర్డీఓ కానీ, డిఎస్పీ కానీ, అలాగే జిల్లా ఫైర్ ఆఫీసర్ కానీ, ఇంకొక అది ముఖ్యమైనటువంటి జిల్లా అధికారుల మీద. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఏదైతే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఉందో వేట్లపాలెంకి సంబంధించి గత కొన్నేళ్లుగా అదొక పెద్ద పరిశ్రమలాగా అక్కడ రన్ అవుతుంది. అంటే ఇవన్నీ అధికారులకు తెలియవా? అధికారులకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. అయితే ఆయన ఎవరైతే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అధినేత ఉన్నాడో వారు సమీప బంధువులంతా కొంతమంది రాజకీయ నాయకులకు ముఖ్యమైనటువంటి అనుచరులుగా ఉన్నారు. వారే ఆయన కాపాడుతున్నారు. గతంలో కొంతమంది అధికారులు అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వారు అడ్డుపడ్డారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. సరే, 23 మంది చనిపోయారు, ఏది చేసినా వారిని వెనక్కి తీసుకురాలేనటువంటి పరిస్థితి. అయితే ఇంత పెద్ద స్థాయిలో అమాయకులైనటువంటి రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి ఆ 23 మంది వారి ప్రాణాలు కోల్పోవటానికి ముఖ్యమైనటువంటి కారకులు అధికారులే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు అంటే అదే ప్రాంతంలో, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2025 అక్టోబర్లో జరిగినటువంటి ఒక ప్రమాదం. అప్పుడు దాదాపు 6 చనిపోయారు, చాలామంది గాయాలు పాలయ్యారు. రాయవరంలో ఇలాగే ఒక పరిశ్రమలో పేలుడు జరిగింది. కనీసం అప్పుడైనా సరే కళ్ళు తెరిచారా ఈ అధికారులు అంటే? లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం. అనధికారికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇష్టారాజ్యంగా బాణాసంచా తయారీ పరిశ్రమలు, అక్కడ ఉన్నటువంటి నామ్స్ కానీ నియమ నిబంధనలు కానీ ఏది కూడా పాటించరు. బీమా సౌకర్యం కల్పించాలి అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి. ఇలాంటి ప్రమాదాలు జరిగితే వెంటనే దానికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఉండాలి. కానీ అక్కడ రాయవరంలోనూ లేదు, వేట్లపాలెంలో కూడా అటువంటిది ఎక్కడ కూడా కనిపించలే. అనుమతి తీసుకున్నది ఒకదానికి, అక్కడ చేసేది మరొకటి. శివకాశి 2గా వేట్లపాలెంకి అక్కడ తయారు చేసేటువంటి బాణాసంచాకు పేరుందట. ఆర్డర్స్ని బట్టి మనుషుల సంఖ్య, కార్మికుల సంఖ్యను పెంచి అక్కడ వర్క్ చేస్తుంటారు యజమానులు. ఇలాంటి సందర్భంలో అక్కడ కనీసం అంత పెద్ద ఎత్తున బాణాసంచా తయారీ జరుగుతుంది, కనీసం దానికి ఏవైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఒకవేళ ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయో, నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పటికీ సైలెంట్గా ఉన్నారు. మరి దీన్ని ఎవరిది తప్పనాలి? సరే, ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో దాదాపుగా ఇప్పుడు ఎవరైతే వేటు పడిందో వారంతా మంచి అధికారులుగా పేరుంది. తాజా కొంతమంది అయితే ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వారు. ఒక ఆయన అయితే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, వేరే చోట పనిచేస్తున్నారు, దానికి ఆయన బేబీ కూడా వేటు పడింది. ఇలాంటి సందర్భంలో అసలు దీనికి మూల కారణం ఎవరు అనే దాని మీద చాలా సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. కానీ దీనికి అసలు ఎవరు బాధ్యులు? అనుమతి ఇచ్చినటువంటి ఉన్నతాధికారులు ఎవరు? అక్కడి నుంచి రావాలి. అనుమతి లేకుండా అక్కడ ఒక షెడ్కి మాత్రమే పర్మిషన్ ఉంది, అది కూడా ఖచ్చితంగా ప్రమాణాలు పాటించాలి అని. ఏమైనా తీసుకున్నారా? ప్రికాషన్స్ ఉన్నాయా? ఎక్కడా కూడా లేదు. ఈవెన్ ఆ ప్రాంతానికి కనీసం అంబులెన్స్ కానీ అలాగే ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా అవకాశం లేదు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి మంటలను కంట్రోల్ చేయడానికి అక్కడ స్థానికులు వెళ్ళారు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. పంట పొలాల్లో ఆ యొక్క శరీర భాగాలు పడిపోయినటువంటి దుస్థితి. DNA టెస్టుల ద్వారా గుర్తించారంటే చూడండి.
తమ ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయినటువంటి వారు వారి మృతదేహాల కోసం అక్కడ గాలింపు, ఎవరెవరిదో తెలియనటువంటి పరిస్థితి. ఎంత భయానక దృశ్యాలు అంటే అవి మాటల్లో చెప్పలేం. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. మరి కనీసం ఎందుకు స్పందించట్లేదు? అక్టోబర్లో 2025 రాయవరంలో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బాణాసంచా తయారీ చేసేటువంటి పరిశ్రమలపై ఒక రకమైనటువంటి నిఘా పెట్టుంటే ఈరోజు ఇంతమంది మృత్యువాత పడేవారు కాదు. ఇంకా 14 మంది ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సిన వారు కొంతమంది పెన్షన్ అని వేరే వేరే పనుల మీద ఆ రోజు సెలవు పెట్టారట. 14 మంది. లేదంటే ఇవి 14 మంది కూడా అందులో ఎంతమంది చనిపోయేవారో తెలియనటువంటి పరిస్థితి. నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయంగా అది మనం చూడాలి. కనీసం ఏదో ప్రమాదం జరిగింది, మనం చేతులు దులుపుకున్నాం, దీనికి సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించాం, ప్రభుత్వం పని అయిపోయింది అనేది కాకుండా గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇలా అనుమతి లేకుండా నియమ నిబంధనలను ఉల్లంఘించి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే ఇలా అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులపై చర్యలు తీసుకున్నారు, ఓకే. మరి దీని వెనుక ఉన్నటువంటి వారు ఏ పార్టీ వారైనా సరే వారికి సపోర్ట్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కఠినంగా శిక్షించాలి. జీవితకాలం అంతా జైల్లో ఉండేలాగుంటే నెక్స్ట్ ఎవరు కూడా ఇలా చేయరు. కనీసం బీమా సౌకర్యం లేదు, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఏమీ లేవు. మరి ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు ఇట్లా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారికి కొమ్ము కాస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజే మీకు అనుమతి లేదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగించడానికి వీలు లేదు అని నోటీస్ ఇచ్చి దాన్ని అధికారుల దగ్గరుండి ముయించి సీజ్ చేసుంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేదా? ఉండదు. అవసరమైతే ఆ యజమాని దానికి సంబంధించినటువంటి అనుమతులు ఖచ్చితంగా తెచ్చుకొని దానికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇన్సూరెన్స్ అనేది చేయించి ఉండేవాడు. అది చేయకపోవటం వల్ల ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. కనీసం ఆ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఆ మృతుల కుటుంబాలకు ఆ ఇన్సూరెన్స్ అనేది వచ్చేది. మరి దీనంతటికీ కారణం ఎవరు? వారికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా అనధికారికంగా ఒక 30 వరకు ఉన్నాయట. ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ యంత్రాంగం వాటిపై నిఘా పెట్టి, ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏదైనా ఒక అసాంఘిక కార్యకలాపాలు కానీ దానికి సంబంధించి నియమ నిబంధనలు ఉల్లంఘించి సాగించేటువంటి వ్యాపారాలు కానీ ఏదైనా సరే దాని వెనుక ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుల హస్తం సపోర్ట్ వరకు ఉంటుంది. అందుకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా స్పందించి దానికి సంబంధించి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి చేసేటువంటి వారు ఎందుకనంటే మేజర్ ఎక్స్ప్లోజివ్ ఇది కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవేమీ లేకుండా పొలాల మధ్యలో ఒకటి ఏర్పాటు చేసేసుకొని అక్కడ వచ్చినటువంటి ఆర్డర్స్ తీసుకొని ఈరోజు బాణాసంచ అంటే ప్రతి కార్యక్రమానికి బాణాసంచ లేనిదే అది జరగట్లా. శుభకార్యమైన ఒకవేళ చావు కార్యక్రమాలైనా ఏదైనా సరే సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బాణాసంచ ఉండాల్సిందే. మరి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. దానికి సంబంధించి ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద తిరిగి రారు. ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో వారి కండిషన్ కూడా దాదాపుగా కాకినాడ జీజీహెచ్లో ఉన్నారు. వారంతా 90% బర్నింగ్ అంట. వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో చూడండి. వారు కూడా త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చట్టాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, అవి పేపర్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కాబట్టి కూటమి స్పందించాల్సినటువంటి, నిఘా పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.